హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీడి పచ్చడి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు, ప్రతి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, ప్రతి ఇంట్లోనూ కూడా ఈ జీడి పచ్చడి అనేది కంపల్సరీ ఉండాల్సిందే కదండి. అటువంటి జీడి పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యి ఇంకా ఎండలు ముదరలేదు కాబట్టి ఇంకా కొత్త పచ్చళ్ళు అనేవి స్టార్ట్ అవ్వలేదు. ఈ లోపల మనం అసలు ఆగం కదా, జీడి పచ్చడి అని, కూర పచ్చడి అని ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం కదా. అందులో భాగంగా ఈరోజు నేను జీడి పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో మెంతులు వచ్చేసి 2 టీ స్పూన్లు, ఆవాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. ఈ జీడి పచ్చడికి ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అలాగే ఆ టేస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దింపి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అవి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి. మీరు రోట్లో దంచుకునేవారైతే చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పౌడర్ కింద చేసుకోండి. ఇదిగోండి, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మామిడికాయలు వచ్చేసి 2 తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి రసాలండి. మనకి ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ జీడి పచ్చడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చడి వచ్చేసి మనకి నెల రోజులైనా సరే చెక్క చెదరదనమాట. మనం వాటర్ అనేది ఎక్కడ తగలకోకుండా ఈ మొత్తం కూడా వాష్ చేసి శుభ్రంగా తుడిచేయాలన్నమాట. తుడిచి పక్కన పెట్టండి కొద్దిసేపు. ఆ తడంటూ లేకోకుండా ఉంటే మనకి నెల రోజులు చక్కగా నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ ముచ్చుక అనేది తీసేసి అక్కడ ఏమన్నా సొనలాంటిది వస్తే మొత్తం కూడా తుడిచేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. చూడండి, ఈ సైజు ముక్కలను కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఇంకా చిన్న సైజు కట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. మనకి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో అయితే మరీ చిన్న ముక్కల కింద చేస్తారు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు, కారం ఇవన్నీ కావాలి కదా. మనకి 2 మామిడికాయలకు వచ్చేసి కారం వచ్చి ఈ కప్పుతో 1 కప్పు వరకు యాడ్ చేశానండి నేను. అలాగే సాల్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మెంతి పౌడర్. ఈ మెంతి పౌడర్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పల్లి నూనె తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. మీరు పల్లి నూనె అయినా వాడుకోవచ్చు, నువ్వుల నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 దంచి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పల్లి నూనె యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు పక్కన పెట్టేసి వేడి వేడి అన్నంలో అంత పప్పు, ఇంత నెయ్యి, ఇంత పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరుంటుంది. అస్సలు వదిలిపెట్టరు. మేము ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్లో ఈ జీడి పచ్చడి అనేది వేశారు, కానీ మెంతి పౌడర్ అనేది ఎక్కువైపోయింది అనమాట. మెంతి పౌడర్ ఎక్కువ అవడం వల్ల ఆ పచ్చడి అనేది కొంచెం చేదనిపించింది. కానీ మనం కరెక్ట్ క్వాంటిటీ మెయింటైన్ చేసి కనుక పచ్చళ్ళు అనేవి పెట్టామంటే పచ్చడి అనేది అదిరిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. మనకి పచ్చడికి ఎక్కువ కావాల్సిన ఈ 3 కరెక్ట్గా ఉన్నాయంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఉప్పు కరెక్ట్గా ఉండాలి, ఆయిల్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. అలాగే క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలండి. మనకి తడి అనేది కూడా ఎక్కడ తగలకోకుండా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.